మామూలుగా జంతువులు అన్ని ఏనుగులు పుల్లు అన్ని అడవిలో ఉంటాయి కదా, కానీ డైనోజర్ వస్తే ప్రతి ఒక్కటి భయపడుతుంది. ఇది డైనోజర్ అనే చెప్పాలన్నమాట. ఆడియో ఫంక్షన్ లేకుండా ఒక పాన్ ఇండియా మూవీని ఇంత ధైర్యంగా తీసుకెళ్లాడంటే ప్రభాస్ అన్న గారి గట్స్కి మెచ్చుకోవచ్చు అన్న. అది ఈ సినిమాలోగానే ఉంటుంది. రే వాళ్ళ అమ్మ చెప్తుంది, రే వాడికి గొడ్డు కారం పెట్టనరా అని. అంటే ఆ పవర్ఫుల్ క్యారెక్టర్ అలా ఉందన్నమాట. సినిమా అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో. బాహుబలి 2 కలెక్షన్ ప్రతి ఓడు దగ్గరికి వెళ్ళాడు క్రాస్ చేద్దామని, కానీ క్రాస్ చేయలేదు. ఫస్ట్ టైం బాహుబలి 2 ఆయన కలెక్షన్స్ ఆయన బద్దలు కొట్టుకున్నాడు బ్రో. అలా ఉంది సినిమా. సినిమా అయితే పక్కా 2000 కోట్లు అనేది కలెక్ట్ చేస్తుంది. రెబల్ స్టార్ ఫ్యాన్స్కి రెడ్ బుల్ తాగిచ్చాడనే చెప్పొచ్చు. యష్లో మనం చూపించాడనమాట. యష్ కానీ బాగానే ఉంటాడు, కానీ ఇదేంటంటే ఇది కట్అవుట్. ఈ కట్అవుట్కి గుద్దుతూ ఉంటే ఎలివేషన్స్కి అయితే వేరే వేరే లెవెల్ బ్రో. మేమవుతే ఆగల బ్రో. మాకన్నా మా పక్కన లేడీస్ గోల్ చేశారు బ్రో. అసలు డార్లింగ్ 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 అంటే ఫైట్ ఉంది. ఈ చేత్తో గొడ్డలి, ఈ చేత్తో కత్తి పట్టుకొని నరుకుతూ ఉంటే అదైతే అరాచకం అనిపించింది బ్రో. ఒక్క ముక్కలో చెప్పాలంటే శత్రువుల మీద దండయాత్ర చేశాడు. ఫైట్ చేయలేదు ఆయన, దండయాత్ర చేశాడు. మనకి డైలాగ్ ఉంటుంది, రే నువ్వు మెకానిక్, నువ్వేంద్రా ఈ రేంజ్లు బోల్ట్ బిగించుకోకుండా ఈడొస్తావనే. అవునా మెకానిక్, అది తీసి అక్కడ పెట్టి ఎంటర్ అవుతాడన్న కాన్సారాలోకి. అప్పుడు ఉంటుంది బ్రో. ఇంకా పీక్స్ అంటే పీక్స్. ఫస్ట్ టైం అన్ని సినిమాలకి స్కిన్కి గూస్ బంప్స్ వస్తే ఈ సినిమాకి గుండెకి గూస్ బంప్స్ వచ్చినాయి. అలా ఉంటుంది అన్నమాట. ప్రభాస్ దెబ్బ కొడితే మాత్రం గట్టిగా కొట్టాడన్న. ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోవచ్చు అనమాట. ఇంకా ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకోండి మీరు. ఫ్రెండ్షిప్ బాండింగ్ ఫ్రెండ్షిప్ బాండింగ్ అన్న, ఫ్రెండ్షిప్ బాండింగ్ మూవీ వదిలేనా. ఆయన మామూలుగానే బయటకు అందరిని డార్లింగ్ అంటాడు. శత్రువు అనేవాడే లేడు. ఒక లైట్ మ్యాన్ దగ్గర నుంచి హీరోగా అయినా కానీ ఇలానే తీసుకుంటాడు అనమాట. ఇంక ఈ సినిమాలో నటించాలి అదే క్యారెక్టర్ అంటే ఆయన మామూలుగా చేస్తాడా. పీక్స్ అంటే పీక్స్ చేశాడనా. అలా ఉంటుంది. బాలీవుడ్ వాళ్ళు కావాలని ట్రోల్ చేశారు, ప్రభాస్ గారిని ట్రోల్ చేశారు. సలార్ తోటి అయితే ట్రోలర్స్కి టంగు కోసాడన, నాలుగే కోసి పారేశాడు. మాట్లాడొద్దురు అని. ఎప్పుడైనా కానీ ఏంటంటే ఒక దెబ్బ కొట్టేవాడు సైలెంట్గా ఉంటాడు అనమాట. డైనోసార్ ఈ రోజు కొట్టింది. ఈ రోజు చూడండి 300 నుంచి 400 కోట్ల కలెక్షన్స్ కంటిన్యూ రన్ అవుతూ ఉంటుంది అనమాట. అలా ఉంటుంది దెబ్బ. జై ప్రభాస్ అన్న, జై ప్రభాస్ ఆర్మీ.